Sound. Silence. Sound rolling. 1/12. Take 2. Camera. Rolling. Action. ఎటు చూడిన పచ్చదనం, చుట్టూ పెద్ద బిల్డింగ్స్, ఎప్పుడూ రద్దీగా ఉండే రోడ్లు, రేపటి కోసం ఆలోచిస్తూ పరుగులు తీస్తూ కొంచెం అభిమానం ప్రేమతో ఉండే జనాలు, ఇవన్నీ కలిసి ఉన్న ప్లేసే మన భీమవరం. రే అన్న, ఆ గ్లాస్ చూడు. వెయిటర్, సార్ చెప్పండి సార్. వెళ్ళి మెనూ కూడా తీసుకురా. ఇదిగో ఇది తీసుకురా. సార్, హలో, నా పేరు రామ్. నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నా అండ్ పార్ట్ టైమ్గా ఐస్ క్రీమ్ పార్లర్లో వర్క్ చేస్తున్నా. రోజుకి 5 hours ఆఫ్ వర్క్, అప్పుడప్పుడు ఆఫ్టర్నూన్, అలాగే అప్పుడప్పుడు ఈవినింగ్ టైం. ఇలా ఎక్కడే వర్క్ చేస్తూ చదువుకుంటూ లైఫ్ని పీస్ఫుల్గా లీడ్ చేస్తున్నా. అన్నా, ఏంట్రా? ఈరోజు కొంచెం స్పీడ్గా వెళ్తానన్నా. సరే అయితే వెళ్ళు. సరే అన్నా. రే, ఏంటన్నా? ఇదిగోరా నీ జీతం డబ్బులు వేశాను. థ్యాంక్స్ అన్నా. అమ్మయ్య. Interior designing on your mind? ఏంట్రా ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నావు? శాలరీ వచ్చిందిరా. హలో, ఎక్కడ? రూమ్లో రా. సరే, రెడీ అవ్వు. 10 minutes లో మీ రూమ్ దగ్గర ఉంటాం. ఎక్కడికి? ఏ ఎక్కడికో చెప్పకుండా. హలో, రెడీ అయిపోయారా? వస్తున్నా. ఇదిగో ఇలా పైకి చూడు. ఏంట్రా రెడీ అవ్వమన్నా? ఏమైనా స్పెషలా? వీడిని అడగరా చెప్తాడు. ఏంట్రా స్పెషల్? వాడిని అడుగుతుండే ఏం చెప్పట్లే, నువ్వైనా చెప్పు. ఈ రోజు ట్రీట్ ఇద్దాం అనుకుంటున్నాను రా. స్పెషల్ ఏంట్రా? అసలు ఏం లేదురా, 10K సంపాదించాను రా. 10,000? ఎలారా? ఎక్కడైనా వర్క్ లో జాయిన్ అయ్యావా? ఎక్కడరా? ఈడికి అంత సీన్ లేదు. IPL బెట్టింగ్ లో సంపాదించాడు. సరే, డిస్కషన్ తర్వాత బండి ఎక్కు, రెస్టారెంట్కి వెళ్తూ మాట్లాడదాం. బిర్యానీ మాత్రం అదిరిపోయింది. భయమయ్య. రే మాయా, అవునరా ల్యాప్టాప్ తీసుకుంటా అన్నావు కదా. మా అన్నయ్య అడగమన్నట్రా. అంటే వేరే వాళ్ళు కూడా అడుగుతున్నారు. తీసుకుంటామయ్య, కొంచెం టైం కావాలి. ఏ 5 months నుంచి చెప్తున్నారా ఇదే?
లేదురా, దానికోసమే పట్టిన చెన్నయ్య. ఇంకోటి 3 monthsలో తీసుకుంటా. నాకు తెలియకుండా ఎప్పుడు జాయిన్ అయ్యావరా? అదేరా, కాలేజ్ దగ్గర ఐస్ క్రీమ్ పార్లర్లో చేస్తున్నా. ఎంత ఇస్తున్నాడు? మంత్కి 3K రా. అవును, మీ అన్నయ్య ల్యాప్టాప్ ఎంత కమ్ముతున్నాడు రా? 30K మావా. అంటే ఒక 5-6 months పని చేస్తే ల్యాప్టాప్ వచ్చేస్తుంది అనమాట. రే నిజమే కదరా? రే లేకపోతే నేను పని చెప్తారా? నాలా బెట్టింగే. రే ఆబరా, ఇది ఇలాగే చెప్తూ ఉంటాడా, ఆడి మాటలను పట్టించుకో. సరే మాయా, బాయ్, రేపు కాలేజీలో కలుద్దాం. సరే మామ, బాయ్. అవునరా, ల్యాప్టాప్ తీసుకుంటా అన్నావు కదా. 5 months నుంచి చెప్తున్నారా ఇదే? అంటే ఒక 5-6 months పని చేస్తే ల్యాప్టాప్ వచ్చేస్తుంది అనమాట. ఏంట్రా అలా ఉన్నావు? ఏం లేదురా. సరే, నేను ఊరు వెళ్తున్నా, ఆడడానికి ఒక 1 month పట్టొచ్చు. సరే. లేకపోతే నేను పని చెప్తారా? నాలా బెట్టింగే. హాయ్ రా మామ. ఈరోజు ఏ టీం విన్ అయింది? సిఎస్కే. అది ఇప్పుడు దారిలోకి వచ్చావు, బెట్టే. బెట్ట వేద్దామా వద్దా? సరే, ఏదైతే అదైంది, వేసేద్దాం. అబ్బా, నిద్ర కూడా పట్టట్లేదు. ఈ టీం విన్ అయిందో, నా డబ్బులు ఏమయ్యాయో. ఎస్, గెలిచేసా. ఎస్, అమ్మాయ, ఈరోజు హ్యాపీగా పడుకుంటా. హాయరా, ఊరి నుంచి ఎప్పుడు వచ్చావరా? ఈరోజే వచ్చారా? 20 days అయింది నిన్ను రామ్ని చూసి. నేనంటే ఊరెళ్ళాను, మరి వాడేంటి? ఏమోరా, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్కి కూడా అసలు రిప్లై లేదు. అవునా, నేను ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదురా. ఒకసారి కాల్ చేద్దాం. The number you are trying to call is currently not reachable. Please try again later. వాడి రూమ్కి వెళ్దాం పద. అవునరా, బెట్టింగ్ స్టార్ట్ చేసావు కదా, ఎంత సంపాదించావు? మానేసారా? ఏంటి, నువ్వు మానేసావా? మొన్నే 4,000 పోయారా, మానేసా. మంచి పని చేశారా మానేసి. వెళ్దాం. రేయ్, రే ఏంట్రా ఇది? రే కృష్ణ, పంజాబ్ ఆర్సీబీ మీద వేద్దాం. Yes, come on. అమ్మయ్య, ఇది కొట్టేసినట్టే. ఎస్, అబ్బా, ప్రతి కాయిన్కి 2 faces ఉన్నట్టు
నేను కూడా విన్నింగ్ స్ట్రీక్ నుంచి లూజింగ్ స్ట్రీక్ వచ్చేసా అండ్ ఫుల్ లాసెస్లోకి వెళ్ళిపోయాను. ఆ టైంలోనే హలో హలో, అప్పిస్తారంట కదన్నా మీరు? అవును. ఎంత కావాలి? 20,000 అన్నా. సరే, నీ డీటెయిల్స్ వాట్సాప్ చేయి, పంపిస్తాను. హ్మ్. ఈ 20,000తో పోయిన ప్రతి రూపాయి తిరిగి సంపాదిస్తా. ప్రెడిక్షన్స్ నమ్మి ఉన్న డబ్బు అంతా ఒకే మ్యాచ్ మీద పెట్టాను. ఛ! ఛ! పోయింది, మొత్తం డబ్బు అంతా పోయింది. రేయ్, నా డబ్బులు ఎప్పుడు ఇస్తారా నువ్వు? ఇచ్చేస్తానన్నా. గుర్తుపెట్టుకో, 3 రోజులే టైం, లేదా నరికేస్తానా. నీకు ఇలా కదరా, నా డబ్బులు అయ్యరా, 20 రోజులు ఎప్పుడు ఇస్తావు? అన్నా దెబ్బ పడితే కానీ డబ్బులు రావు. అన్నా ఇచ్చేస్తానన్నా. రేయ్, నీకు 4 రోజులే టైం. డబ్బులు ఇచ్చావా బ్రతుకుతావు, లేదా చస్తావు. గుర్తుంచుకో. తారా. ఇరవై వేలు ఏం చేసినా నేను తీసుకురాలేను. అలాగే ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఆ ఊహ తట్టుకోలేకపోయాను. ఇక నాకు మిగిలింది ఇది ఒక్కటే దారి అనిపించింది. ఇదే మంచిదనిపించింది. ఈ మాత్రం దానికి చచ్చిపోతావా? సరే, నీకు అవసరం ఉంది, దానికి ఇదే దారి దొరికిందా? కనీసం ఒక్క మాట అయినా చెప్పాలనిపించలేదురా నాకు. సరే, చచ్చిపోతావు, ఏమవుద్ది? ఏం సాధిస్తావు?
ఏ నువ్వు పోతే నాన్న ఉండగలరా? రే, ఫ్రెండ్స్ అంటే ఏదో తిరిగామనేలా కాదురా, కష్టం వచ్చినప్పుడు హెల్ప్ చేసేవాడేరా నిజమైన ఫ్రెండ్. రే కృష్ణ, ఏ నీ దగ్గర ఎంత ఉన్నాయి? ఐపీఎల్లో విన్ అయిన 8K ఉన్నారా. నా దగ్గర 5K ఉంటాయి, మొత్తం కలిపితే 13K. మనకు కావాల్సిన 7K. ఫ్రెండ్స్ని అడుగుతాం. అరే మామ, నీ దగ్గర మనీ ఉన్నాయా? అరే మామ, మనీ ఏమైనా ఉన్నాయా? రే, నీ అకౌంట్లో 20K పడ్డాయి చూడు. థ్యాంక్ యూ. రే, ఎమోషనల్ అవుతున్నావు ఇట్లా. థ్యాంక్స్ మా. ఏ ఏడుతున్నాడు రీడు. ఎరా ఇంక బెట్టింగ్ వేస్తాం మళ్ళీ. హలో, మీ 20,000 మీకు కొట్టేశాను, చూసుకోండి. పడ్డాయి. డబ్బులు వేసాడు రీడు. అన్నా ఓ బక్రాగాడు ఎవడో డబ్బులు అడిగాడు అన్న. పదైతే నేను మళ్ళీ రెగ్యులర్గా పార్ట్ టైం జాబ్ చేయటం స్టార్ట్ చేశాను. మళ్ళీ నా రొటీన్ లైఫ్ స్టైల్లోకి వచ్చేసా. చాలా పీస్ఫుల్గా ఉంది ఇప్పుడు. కాలేజ్, ఐస్ క్రీమ్ పార్లర్, ఫ్రెండ్స్, ఇదే నా లైఫ్. ఫస్ట్ టైం చాలా ఆనందంగా ఉంది. ఎంత అంటే అది నేను మాటల్లో చెప్పలేను. అన్న, వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఇంక వెళ్ళనా? సరే వెళ్ళు. ఓకే అన్న. అరే రామ్, అన్నా, నిన్న కొత్త ల్యాప్టాప్ కొన్నా. ఇది నా పాత్, నీకు యూజ్ అవుద్ది. నాకు బాగా గుర్తు, ల్యాప్టాప్ కొనాలన్నావుగా నువ్వు. నాకు బాగా ఇష్టమైన వస్తువు, నీకు బాగా పనికొస్తుంది, వాడుకో రామ్. ఎలాగో ఫైనల్ ఇయర్కి వెళ్తున్నావుగా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అన్నా. మనం పడే కష్టానికి ఫలితం రావడానికి టైం పట్టొచ్చు, బట్ ఆ కష్టానికి తగ్గ ఫలితం మాత్రం చాలా ఆనందాన్ని ఇస్తుంది.
లైక్ సబ్స్క్రైబ్ టు వెంకీ ఫిలిమ్స్